రోహిణి, మనోజ్ అయితే ఇంకా ఆ పార్టీకి గాని మనం వెళ్ళి ఒకవేళ గెలిచాము అంటే మనకు ₹1,00,000 వస్తాయి. అయినా నీకు నా టాలెంట్ గుర్తొచ్చట్లేదు నువ్వు రోహిణి అంటే, నీ టాలెంటా? నువ్వు డబ్బు సంపాదించేదానికంటే పోగొట్టేదే ఎక్కువ కదా మనోజ్ అంటే, రోహిణి అలా మాత్రం అనవద్దు. నేను డిగ్రీ దాకా చదివిన వాడిని అని చెప్పనని ఇంకా పెద్ద ప్రగల్భాలైతే పలుకుతాడు. ఇంకా రోహిణి కూడా అయితే సరే ఏదోలే తనుగు ఆశపడుతున్నాడు కదా అని చెప్పని సరే అంటుంది. ఇంకా అందరూ అయితే ప్రభావతి, సత్యం అయితే మేము గుడికెళ్తున్నామని, ఇంకా రోహిణి అలాగే మనోజ్ అయితే ఇద్దరు ఇంకొక దగ్గరికి వెళ్తున్నామని అన్నట్టుగా చెప్పి ఇంకా అందరూ అయితే అదే ఫంక్షన్కి అయితే వస్తారు. ఇంకా వచ్చిన తర్వాత ముందుగానే అయితే మరి రోహిణి, మనోజ్ అయితే వచ్చి ఉంటారు. ఇంకా సత్యం ప్రభావతిని కూడా అయితే చూసిన తర్వాత, ఏంట్రా నువ్వు నాకేదో పెద్ద పని ఉందని చెప్పనన్నావు, ఇక్కడికేం చెప్పంటే మేము మీతో పాటే వచ్చుండేం కదా అంటే, అప్పుడు మనోజ్ అయితే నువ్వేం చెప్పావు, నేను గుడికి వెళ్తున్నాను నాన్న తీసుకొని అని చెప్పన్నాను, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నువ్వు కూడా ₹1,00,000 సంపాదించాలనే కదా అని చెప్పని అంటారు. ఇంకా ఆఖరినైతే బాలు, మీనా కూడా వస్తారు. ఇంకా బాలు, మీనా వచ్చిన తర్వాత అటు ప్రభావతిని, మనోజ్ని చూసిన తర్వాత, అయ్యో లక్షవతి కూడా వచ్చింది అంటే, లక్షవతి ఒక్కటే రాలేదు, లక్షలు మింగినోడు కూడా వచ్చున్నాడు చూడండి అని చెప్పనంటే, ఓహో వీళ్ళందరూ ₹1,00,000 కొట్టేదానికి వచ్చారనమాట. అయినా మీనా నువ్వు నేనేం తక్కువ కాదు కదా, మనము డబ్బులు సంపాదించుకోవాలి కదా, అందుకే మనం కూడా పార్టిసిపేట్ చేసి మనం డబ్బులు గెలుచుకుందామని చెప్పని ఇంకా అన్ని పోటీలలో అన్నిట్లలో కూడా అయితే బాలు, మీనానే పోటీల్లోకి వస్తారు. ఇంకా లాస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా వస్తుందన్నమాట. ఇంకా ప్రభావతి కూడా అయితే తనకు వచ్చిన భరతనాట్యం కూడా వేసి అక్కడ అందరి ముందు ప్రదర్శిస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా మనోజ్, రోహిణి అయితే మాకే వస్తుంది అన్న అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆఖరిని అయితే మాత్రం బాలు, మీనా అని చెప్పని అంటారు. ఇంకా అలా అనేపటప్పటికి సరేలే మన ఇంట్లో వాళ్ళకే కదా అని చెప్పని అలా అనుకోకుండా ప్రభావతి, ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ బాలు, మీనాకి రాకూడదు అనుకున్నాను కానీ వీళ్ళిద్దరికే వచ్చింది, ఇప్పుడు నేనేం చేసేదని చెప్పనని బాధపడి